ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా వాసులకు కొత్త కష్టం వచ్చింది. కొల్లేరు పరిధి నుంచి 10వ కాంటూర్ వరకు చిత్తడి నేలల పరిరక్షణ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 2 లక్షలకు పైగా ఎకరాలు 20 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, ఇప్పటి వరకు కొల్లేరు వాసులకు మాత్రమే కష్టాలు ఉన్నాయని భావిస్తూ వచ్చాము. కానీ తాజాగా కొల్లేరు వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మరో కష్టం వచ్చి పడింది. అదే కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతాలను చిత్తడి నేలల పరిరక్షణ చట్టంలో చేర్చాలని చెప్పి కొత్తగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం. ఈ నిర్ణయం వల్ల దాదాపు 2,10,000 ఎకరాల్లోని భూములన్నీ ఆ చట్టం పరిధిలోకి వెళ్ళనున్నాయి. దాంతో ప్రజల జీవన మనుగడ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. ఇక్కడ దానికి సంబంధించి వివరించడానికి అయితే కొల్లేరు వాయిస్ ప్రతినిధులు ఉన్నారు. ప్రస్తుతం అయితే కొల్లేరు వాయిస్ అధ్యక్షులు శివాజీరాజు అన్నారు. సార్ చెప్పండి, ఆ చట్టం వల్ల ఎటువంటి నష్టం వస్తుంది? కొల్లేరు అభయారణ్య ప్రాంతాన్ని చిత్తడినేలగా ప్రకటించడం వల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ పరిసర ప్రాంతాల్లో 2,27,000 ఎకరాలను కూడా చిత్తడినేలగా గతంలోనే 2002 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దానికి సరైన దిశానిర్దేశం కానీ, దాని నోటిఫికేషన్ కానీ, దానికి ఒక గైడ్ లైన్స్ కానీ ఏమీ ఉన్నట్టు మాకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు చూపించిన మ్యాప్లో మటుకి సుమారుగా 6 నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు 2,27,000 ఎకరాలను చిత్తడినేలగా వాళ్ళు మ్యాపింగ్లో చూపించడం జరిగింది. దీనివల్ల జరిగే అనర్థం ఏంటంటే ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెంది ఉన్న ఆక్వాకల్చర్ కానీ, అలాగే ఆక్వాకల్చర్ యాన్సిలరీ బిజినెస్ ఏదైతే ఉందో, ఇండస్ట్రీస్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, అలాగే వ్యవసాయం కానీ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన ఇది కానీ, గ్రామాలు కానీ, అలాగే పట్టణాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఉండదు. ఇప్పుడు మానవ నిర్మితమైన ఒక క్లాజ్ ఉందండి. మానవ నిర్మితమైన చెరువులు కానీ, అంటే మంచినీళ్ళ కోసం కానీ, ఆక్వాకల్చర్ కోసం కానీ చేసిన చెరువులు, వ్యవసాయ భూములు అంటే ఎస్పెషల్లీ వరి భూములు, అలాగే కాలువలు అంటే న్యాచురల్గా ఉండే రివర్స్, ఇవి చిత్తడినేలలోకి రాకూడదు. వాటిని కూడా ఈ కొల్లేరు మనం ఏదైతే తీసుకున్నామో 2,25,000-27,000 ఎకరాలు, ఇందులో తీసుకుంటే మనకి 64 ఛానల్స్ ఉన్నాయి. అందులో బుడమేరు ఉంది, రామిలేరు ఉంది, తమిళేరు, ఈ నేచురల్ రివర్స్ ఒక విధంగా ఇవన్నీ ఇందులో డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియాస్, వీటన్నిటిని ఫస్ట్ ఇందులో తీసుకొచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ 2,27,000 ఎకరాలు 10వ కాంటూర్ వరకు పెట్టారో దానికి 10 కిలోమీటర్ల బఫర్ జోన్ అంటున్నారు. అంటే 10 కిలోమీటర్ల రేంజ్లో మీరు ఎటువంటి ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి లేదు, డెవలప్మెంట్ చేయడానికి వాస్తవంగా లేదంటే, అటువంటిప్పుడు అది చాలా అసంబద్ధంగా జరిగింది. సో దాన్ని ఖచ్చితంగా మనం ఒక శాస్త్రీయంగా స్టడీ చేయాలి, ట్రూత్ మేకింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ అని చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది 2017 తర్వాత కొన్ని రూల్స్ వచ్చినాయి, దానికి కూడా ఒక లేదు, స్టేట్ వెట్లాండ్ అథారిటీకి ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. చిత్తడినేలను గుర్తించడం అంటే వీళ్ళు గ్రౌండ్ ట్రూతింగ్ అంటూ చేయడం వస్తే వీళ్ళు సరిహద్దులు గుర్తించమని. సో సరిహద్దులు గుర్తిస్తే కనుక ఒక్కసారి సరిహద్దులు గుర్తించారంటే 25 సంవత్సరాల నాడు జీవో 120 ప్రకారం ఎలాగైతే అభయారణ్యానికి ఇరుక్కుపోయిందో మళ్ళీ వెనక్కి తీసుకురావడం కష్టం అవుతుందండి. సో కాబట్టి ఆ నిర్ధారణ, సరిహద్దు నిర్ధారణ జరగకముందే ఈ చిత్తడి నేలలు కాని భూముల్ని ఏదైతే చిత్తడి నేలల కింద వాళ్ళు అంటున్నారో వాటిని తీసేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒక 20 లక్షల మందికి జీవనాధారం కోల్పోతారు, మనుగడ ఉండదండి. అసలు ఈ కొల్లేరు ఆల్రెడీ ఈ కొల్లేరు కాంటూరు ఇబ్బంది కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. రైతులకు మినహాయింపు కానీ, అసలు కాన్సంట్రేషన్ కానీ ఏది ఇవ్వలేదు. జలవెంగళరావు సొసైటీలు కూడా దీన్ని యాడ్ చేశారు. అది కూడా పరిగణన గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది. కానీ కోర్టులో చిన్న చిన్న సమస్యల వలన కొద్ది ఇబ్బంది అవుతుంది. ఈ చిత్తడినేల కూడా వస్తే ఈ అసలు మనుగడ ఉండదు, కొల్లేరు ప్రాంతానికి మనుగడ ఉండదండి, డెవలప్మెంట్ అన్నది ఉండదండి, వలస వెళ్ళిపోవాల్సిందండి అందరూ. ఇది అందరూ తీవ్రంగా ఖండించి అందరూ చర్య తీసుకుంటే బాగుంటుందని నాకు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.